మెడికల్ కళాశాలల వ్యవహారంలో జగన్ చెప్పడం వల్ల మారారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ రాజకీయానికి ఎదురు రాజకీయం చేయడం కోసం ఇప్పటికి ప్రారంభించారా అన్నది పక్కన పెడితే, ఒక రాజకీయం మొదటిసారి పూర్తి స్థాయిలో చేస్తుంది వైసీపీ. మెడికల్ కళాశాలలు పీపీపీ కింద ఇవ్వడం అంటే ఒక్కొక్క కాలేజీకి 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటే అయ్యేటటువంటిది ఇప్పటికే అది దగ్గర దగ్గర 1500-2000 కోట్ల రూపాయల వ్యవహారం అయిపోతుంది. ఆ చుట్టూ ల్యాండు అంతా గొడవలు లెక్కేస్తే 1000 కోట్ల రూపాయల ఆస్తి అవుతుంది. అలాంటి ఆస్తిని తీసుకెళ్ళి ప్రైవేటు వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టేసి ప్రభుత్వపరమైనటువంటి సీట్లు దక్కేటటువంటి సామాన్యులని అన్యాయం చేస్తున్నటువంటి వేళ ఏదైతే దీని మీద మేము ఉద్యమిస్తాం, అవసరమైతే అదే సందర్భంలో ఎవరైతే పీపీ కింద తీసుకునే కాంట్రాక్టర్లకి వార్నింగ్ ఇస్తున్నాం, మేము వచ్చాక మళ్ళీ స్వాధీనం చేసుకుంటాం అని జగన్ చెప్తుంటే, బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి సత్యకుమార్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే తెలంగాణలో కూడా ప్రతి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం తరపున నడుపుతోంది. మన కర్మ ఏంటంటే మంత్రి మళ్ళీ భారతీయ జనతా పార్టీనే, కానీ ఆయన పీపీపీకి ఇచ్చేయమని చెప్తున్నాడు. అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకోవడానికి ఒప్పుకుంటున్నాడు. మరి అదేంటో ఎవరి కోసం ఈ వ్యవహారమో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే కట్టని లేదా పునాదులు తీసినటువంటి ప్లేసెస్ వరకు వెళ్ళి తెలుగుదేశం నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, నాయకులు వాళ్ళు చూపెడుతున్నారు, అదిగో ఏం కట్టలేదు జగన్ అని చెప్పేసి. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళు కట్టి పూర్తయినటువంటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చూపెడుతున్నారు. బేసిక్గా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం వాళ్ళు ఏంటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని చూపించి ఇదిగో ఏం కాలేజ్ చూసారా జగన్ నాటకాలు ఆడుతున్నారని. మరి 4 కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమైనాయి కదా, ఇంకో 4 పూర్తయి ఉన్నటువంటి ఉన్నాయి భవనాలు, వాటిని చూపించట్లా. పూర్తి కాని వాటిని చూపెడుతున్నారు. పూర్తి కాని వాటిని ఆపేయాలంటే అమరావతిని కూడా ఆపేయాలి కదా. ఆ లెక్కనైతే హైదరాబాద్లో ఏదైతే ఎల్ఎన్టీ టవర్ తప్పించి ఏం కట్టలేదు చంద్రబాబు గారు ఉన్నప్పుడు, అప్పుడు మొత్తం ఆపేసి ఉంటే కనుక హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి పీవీ ఫ్లైఓవర్ ఉండేది కాదు, అలాగే హైటెక్ సిటీ ఉండేది కాదు, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ ఫైనాన్స్ సిటీ ఉండేది కాదు. అవన్నీ తర్వాత వచ్చిన వాళ్ళు కట్టిందే కదా, మనం కట్టింది ఒకటే కదా. అట్లాగే ఇప్పుడు అమరావతి అయినా సరే కట్టడం ఆపేసుకోవచ్చు కదనా. అంతకుముందు ఇప్పుడు 11 ఏళ్ళు అయింది అది పెట్టుకునేసి, కానీ అది కడుతున్నారు కదా. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలు. ఏదైనా సరే ఒకళ్ళు ప్రారంభిస్తే అది పూర్తి. లెక్కనైతే కనుక అదేదో ఫ్లైఓవర్ వీళ్ళు ప్రారంభించేస్తే తెలుగుదేశం టైంలో అవ్వలేదు, జగన్ వచ్చాక పూర్తి చేశాడా వదిలేశాడా, అది సగంలోనే ఉండిపోయిందని చెప్పేసి. లేకపోతే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవరు ఒకవైపే కట్టారు, అది కూడా సగమే కట్టారు, వదిలేశారా. కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటి పూర్తి చేయడానికే కదా తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వాలకు ఇచ్చేటటువంటిది. అది ఇప్పుడు చర్చకు వస్తుంది అన్నమాట.